తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి నువ్వే కొట్టేస్తావా? అన్నయ్యని నువ్వు అలా కొట్టొచ్చా? చూడండి బాబు, మీ ఇద్దరిది ఒకే రక్తం. మీరిద్దరు ఇలా కొట్టుకోకూడదు. మీరిద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. అదే బాబు నేను కోరుకునేది. Inspector Rudramanaidi here.
ఏమిటి? సరే, నేను ఇప్పుడే స్టేషన్కి బయలుదేరి వస్తున్నా. శారదా, నాకు స్టేషన్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. హలో రామయ్య, నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా. అమ్మగారు, అమ్మగారు, నేను అన్నగా అయ్యగారు డ్యూటీగా ఇంకా తిరగలేదు ఏంటమ్మా? అబ్బా, ఆయన ఎప్పుడూ అంతే రామయ్య. రాత్రి స్టేషన్ పని మీద వెళ్ళారు, ఇంకా రాలేదు. ఈరోజు తప్పకుండా వచ్చేస్తా అన్నారు. ఏమోనమ్మా, అయ్యగారు డ్యూటీ అనగానే నేస్తులు ఇంటిని కూడా మర్చిపోయి నేస్తుల కోసం వెంటాడుతుంటారమ్మా. అవును రామయ్య, ఆయన డ్యూటీలో చాలా ఖచ్చితమైన మనిషి. అస్తమాను నేరస్తుల గురించి ఆలోచిస్తూ ఆయన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారని నాకు చాలా భయంగా ఉంది. నీ కుమార్తె భారతిని తీసుకురాలేదా? మా భారతిని కార్మిట్లో చేర్పించాలమ్మా. చిన్నబాబుని పెద్దబాబుని కూడా తీసుకెళ్ళి కార్మెంట్లో చేర్పించరా రామయ్య. అయ్యగారు వచ్చాక డబ్బులు ఇప్పిస్తాలే. అలాగేనమ్మా, ఈ రోజు నుండి మా భారతి, పెద్దబాబు విజయ్, చిన్నబాబు అజయ్ కలిసి ఆ ముగ్గురు అక్కడే చదువుకుంటారమ్మా. అంతకు మించడానికి నాకేముందమ్మా, అలాగే వెళ్తానమ్మా. చిన్నబాబు, పెద్దబాబు ఇలా రండి. రామయ్య మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తాడు, వెళ్ళండి.